Hello, my dear upcoming officers. Very warm welcome to Civic Adda online classes. Myself, Maitri Srinivas, Faculty of Aptitude, Reasoning and Advanced Maths. In this video, we are going to discuss regarding alphabets. So, this chapter comes under reasoning. So, ఈ లెసన్ మనకి రీజనింగ్ లో వస్తుందండి. ఆల్ఫాబెట్స్ అంటే ఆంగ్ల అక్షరమాల. రీజనింగ్ లో చాలా లెసన్స్ కూడా ఈ దానిపైన డిపెండ్ అయి ఉంటాయి. అంటే లైక్ కోడింగ్, డీకోడింగ్, లెటర్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, లెటర్ ఎనాలజీ, ఆల్ఫా న్యూమరిక్ ఎనాలజీ, లెటర్ ఆడ్ వన్ అవుట్, ఆల్ఫా న్యూమరిక్ ఆడ్ వన్ అవుట్. అంటే లెటర్ రిలేటెడ్ అండ్ నంబర్ రిలేటెడ్, ఎనాలజీ పోలిక పరీక్ష, సిరీస్ శ్రేణి, ఆడ్ వన్ అవుట్ భిన్న పరీక్ష, అండ్ ఆల్ఫాబెట్ టెస్ట్ అని ఒక లెసన్ ఉంటుంది, అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఇవన్నీ కూడా అంటే ఫైనల్లీ సిరీస్, ఎనాలజీ, ఆడ్ వన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, ఈ లెసన్స్ అన్నీ కూడా మనకి ఈ లెసన్ పైన డిపెండ్ అయి ఉంటాయి. చూడండి, మళ్ళీ చెప్తున్నా, ఒకటి కోడింగ్ డీకోడింగ్, వన్ కోడింగ్ డీకోడింగ్, సెకండ్ నంబర్ సిరీస్, నంబర్ ఎనాలజీ, నంబర్ ఆడ్ వన్ అవుట్, లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీ, లెటర్ ఆడ్ వన్ అవుట్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ ఎనాలజీ, ఆల్ఫా న్యూమరిక్ ఆడ్ వన్ అవుట్. సో ఓవరాల్లీ రఫ్లీ మనకు 10 to 12 లెసన్స్ ఈ బేసిక్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ లెసన్ని మీరు ఎంత బాగా నేర్చుకోగలిగితే రిమైనింగ్ లెసన్స్ మీకు అంత ఈజీగా అనిపిస్తాయి. ఓకేనా? సో క్లాసెస్ మనకి కంప్లీట్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎవ్వరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ కాన్సెప్ట్, ఎవ్రీ లెసన్ విల్ బి డిస్కస్డ్ ఇన్ బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ విల్ బి డిస్కస్డ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే? సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, వెన్ ఐఎమ్ టెల్లింగ్ ద క్లాస్, వెన్ యు ఆర్ లిజనింగ్ ద క్లాస్, so please don't write parallelly. So after completing, so download the PDF and then just write it. ఓకే? చెప్పేటప్పుడు మాత్రం ఎవరు రాయొద్దు, ఫస్ట్ వినండి, విన్న తర్వాత పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని నోట్స్ మేకింగ్ చేయండి. సో దట్ మీకు ఏమైందంటే చాలా ఈజీగా నోట్స్ మేకింగ్ అయిపోతుంది. ఓకేనా? చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్స్ అనే లెసన్ మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ టోటల్ 26 ఉంటాయి కదా. సో హౌ మెనీ ఆల్ఫాబెట్స్ వీ హ్యావ్ ఆల్ ఆఫ్ యూ? So totally 26 alphabets we have. So from A to Z, totally we are having 26 alphabets, right? So from A to Z, okay, English ఆంగ్ల అక్షరాలు ఎన్ని ఉన్నాయంటే మనకి 26 ఉంటాయి. So from A to M, which is first letter to 13th letter, which is called as first half of the alphabets. ఓకేనా? ఏ నుండి ఎం వరకు గల అక్షరాలని మనం మొదటి అర్ధభాగం అనడం జరుగుతుంది. అంటే 1వ అక్షరం నుండి 13వ అక్షరం వరకు. ఓకేనా? సో సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ ఫ్రమ్ ఎన్ టు జెడ్ ఈజ్ కాల్డ్ ఎస్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్. సో ఎన్ నుండి జెడ్ వరకు మనం దాన్ని 2వ ఆంగ్ల అర్ధభాగం అనడం జరుగుతుంది. సో టోటల్లీ 26 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్ ఆర్ 2 parts, 2 halves. ఫస్ట్ హాఫ్ ఫ్రమ్ ఏ టు జెడ్, సెకండ్ హాఫ్ ఫ్రమ్ ఫస్ట్ హాఫ్ ఫ్రమ్ ఏ టు ఎం, సెకండ్ హాఫ్ ఫ్రమ్ ఎన్ టు జెడ్. సో మొదటి అర్ధభాగం మనం ఏమంటామండి? ఏ టు ఎం వరకు మొదటి అర్ధభాగం అంటాం, ఎన్ టు జెడ్ని మనం 2వ అర్ధభాగం అనడం జరుగుతుంది. ఓకేనా? సో దీని తర్వాత అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ గేమ్ అంతా కూడా ఆల్ఫాబెట్ లెటర్ పొజిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆల్ఫాబెట్ లెటర్ పొజిషన్. సో మీకు ఇక్కడ ఆల్ఫాబెట్ లెటర్ పొజిషన్స్ కనుక మీకు ఐడియా ఉన్నట్లయితే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయి. సపోజ్ నేను అడుగుతా పి లెటర్ పొజిషన్ ఎంత అని అడుగుతా, 16th లెటర్ 16వ అక్షరం అని చెప్పాలి. కే లెటర్ పొజిషన్ ఎంత అని అడుగుతా, కే 11th పొజిషన్ అని చెప్పాలి. సో వాట్ ఈస్ ద లెటర్ పొజిషన్ ఆఫ్ పి? 16. వాట్ ఈస్ ద లెటర్ పొజిషన్ ఆఫ్ కే? 11th. వాట్ ఈస్ ద లెటర్ పొజిషన్ ఆఫ్ క్యూ? 17th. వాట్ ఈస్ ద లెటర్ పొజిషన్ ఆఫ్ ఎస్? 19th. సో మరి ఎట్లా చెప్తున్నావు సార్? హౌ కెన్ వీ ఆర్ టెల్లింగ్ దిస్ వన్ అంటే, సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సమ్ షార్ట్ కట్ ట్రిక్స్ టు రిమెంబర్ ది ఆల్ఫాబెట్ పొజిషన్స్. ఓకే? ఆంగ్ల అక్షర స్థానాన్ని గుర్తుపెట్టుకోవడానికి కొన్ని షార్ట్ కట్స్ నేను నేర్పిస్తాను మీకు ఇప్పుడు. సో స్టార్టింగ్ ఒక 2 to 3 times ఆ షార్ట్ కట్ ట్రిక్స్తో మీరు అవి మెమరైజ్ చేయండి. సో దట్ తర్వాత ఆటోమేటికలీ గుర్తుండిపోతాయి. ఓకే? ఫ్రమ్ స్టార్టింగ్ ఇనిషియల్లీ 3 to 4 times యూ కెన్ గో విత్ దిస్ షార్ట్ కట్స్. దెన్ ఆఫ్టర్ యూ కెన్ హ్యాపీలీ రిమెంబర్ విత్ దట్ కోడ్స్ ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ యూ కెన్ రిమెంబర్. సరే, చూడండి ఒకసారి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఫ్రమ్ ఏ టు ఎం ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సి, from A to M I have taken from left to right, but from N to Z I have written from right to left. Why I have written that one I will tell later. మరి ఎందుకు అట్లా రాసిన? ఏ నుండి ఎం వరకేమో లెఫ్ట్ టు రైట్ రాసా, ఎడమ నుండి కుడికి. ఎన్ నుండి జెడ్ వరకేమో మనము కుడి నుండి ఎడమకి రాసా, అంటే రైట్ నుండి లెఫ్ట్కి రాసా. మరి ఎందుకు రాసాను అనేది మళ్ళీ చెప్తా. సరే, ఇప్పుడు చూద్దాం. సో ఏ ఈజ్ యువర్ ఫస్ట్ పొజిషన్, A is your first position, B second, C third, D 4. సార్ అట్లని చెప్పేసి ఇక E5, F6
అట్లా ఎప్పుడు పోతే ఇంకా నేను అన్నీ ఏం గుర్తుండవు. సో స్టార్టింగ్ ఒక 3-4 ఈజీ గుర్తుంటాయి, తర్వాత నుండి చూడండి ఒకసారి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఈని ఒకసారి చూడమ్మా. ఇఫ్ యూ ఇఫ్ యూ రైట్ లైక్ దిస్ ఇట్ ఈస్ 5, అంతేనా కదా? చూడండి కొంచెం కింద ఒక లైన్ ఇస్తే 5. F for fix 6, you can remember F for fix 6, F for fix 6, F for fix 6 అంటే F is 6th letter పొజిషన్. F for fix 6 అనమాట. అంటే ఇంతకుముందు మనకు మహేంద్ర సింగ్ ధోని లేదా మనకు సౌరవ్ గంగూలీ క్రికెటర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు ఫ్రంట్ ఫుట్ పోయినారంటే ఫిక్స్ 6 అనమాట. ఇక ముందు పోతే ఫిక్స్ ఇక 6, అట్లా F for fix 6 అని గుర్తుపెట్టుకోండి. F is 6th letter. In the same way, 7th letter 7/G Brindavan Colony. 7th letter 7/G Brindavan Colony. 7/G Brindavan Colony. 7/G Brindavan Colony. Okay na? So we have one movie name 7/G Brindavan Colony. 7th letter G is your 7th letter. Atla with the movie name you can happily remember 7th letter G is 7th letter 7/G Brindavan Colony. 7/G Brindavan Colony లో ఒక మంచి సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఏంటో తెలుసా? కన్నుల భాషలు తెలియబులు అనే ఒక సాంగ్ ఉంటుంది, చూడండి బాగుంటుంది మూవీ. రీసెంట్లీ రిలీజ్ కూడా అయింది అది. ఓకేనా? సో F for fix 6 7/G Brindavan Colony. If you close up and down, H is looking like 8. So it is 8th letter. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఇక్కడ రాస్తున్నా చూడండి, ఐ లవ్ యూ. సో ఐ లవ్ యూ 9, 12, 21. ఐ లవ్ యూ. సో I is your 9th letter, L is 12th letter, U is 21st letter. I love you. ఓకేనా? So I is your 9th letter, L is your 12th letter, U is your 21st letter. I love you. So generally మనం 1, 4, 3 అని కూడా రాస్తూ ఉంటాం కదా. So usually you can write 1, 4, 3, 4 I love you also, right? But in English alphabets, to remember, just we are using this code I love you 9, 12, 21. From now onwards, if you want to propose to anyone, any person, you can propose in this code so that they can easily understand. Okay na? Right? So I is 9, L is 12, U is 21. From now onwards, if I ask you I, 9th letter, L, 12th letter, U, 21st letter. 9, 12, 21. Sir, from where you have taken this one ante? So in Telugu movies, one movie is there, Devdas. Hero was Ram Potineni. Okay. So Ishmat Shankar hero movie ఉన్నాడు కదా ఆయన. హీరోయిన్ ఎవరు సార్ అంటే ఇలియానా. సో వీళ్ళిద్దరు కలిపి బీచ్ లోపల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడు రామ్ ప్రపోజ్ చేస్తాడు ఇలియానాకి, బీచ్లో రాస్తాడు 9, 12, 21 అని. సో ఐ లవ్ యూ, ఐ ఈజ్ 9th letter, L is 12th letter, U is 21st letter. సో అట్లా ఐ లవ్ యూ 9, 12, 21 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో దాని తర్వాత సో K for Kings 11 పంజాబ్. K for Kings 11 is 11th alphabet, right? K for Kings 11 పంజాబ్. సో ఆల్రెడీ ఐపీఎల్లో ఇంతకుముందు ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఉంది కదా, ఇంతకుముందు అది K for Kings 11 పంజాబ్ ఉండే. Kings 11 పంజాబ్, K for Kings 11 పంజాబ్ అంటే 11th పొజిషన్ K అనమాట. సో దాని తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ ఎంని అబ్జర్వ్ చేస్తే M ఈజ్ లుకింగ్ లైక్ 3. చూడండి, M ఈజ్ లుకింగ్ లైక్ 3. ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ హాఫ్, దట్స్ వై ఇట్ ఈస్ 13th letter. M is looking like 3, it is in first half, that is why it is first. It is in first half, that is why it is 13th letter. So in the same way W is also looking like 3. చూడు, W కూడా 3 లాగా ఉంటుంది, but it is in second half. So that is why it is 23rd alphabet. ఫస్ట్ హాఫ్లో 3, 13, సెకండ్ హాఫ్లో 3, 23rd. గుర్తుంటుంది కదా. సో దాని తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ వాటర్ ఇమేజ్ ఆఫ్ Nని వాటర్లో చూస్తే 4 లాగా అనిపిస్తుంది. అది ఎట్లా వస్తుంది ఐ విల్ టెల్ లేటర్ ఇన్ వాటర్ ఇమేజెస్. బట్ గుర్తుపెట్టుకోండి, సో Nని వాటర్లో చూస్తే 4 లాగా అనిపిస్తుంది, 14th letter. ఓకేనా? సో P ఫర్ 16 ఏళ్ల వయసు, స్వీట్ 16. P ఫర్ 16 ఏళ్ల వయసు, 16 ఏళ్ల వయసు. P ఫర్ 16 ఏళ్ల వయసు ఒక మూవీ ఉంటుంది, మేము వయసుకు వచ్చాం. ఓకేనా? P ఫర్ 16 ఏళ్ల వయస్సు. సో P అంటే 16 ఏళ్ల వయసు, 16th letter అని గుర్తుపెట్టుకోవాలి. P ఫర్ 16 ఏళ్ల వయసు. సో తర్వాత R ఈజ్ రైట్ టు ఓట్. R ఫర్ రైట్ టు ఓట్. రైట్ టు ఓట్. ఓట్ ఎన్ని సంవత్సరాలకి వేస్తామమ్మా?
సో రైట్ టు ఓట్ 18 years, అంతే కదా. సో 18th letter. ఎస్ ఫర్ శ్రీదేవి 19 years. ఎస్ ఫర్ శ్రీదేవి 19 years. ఎస్ ఫర్ శ్రీదేవి 19 years అని గుర్తుపెట్టుకోండి. ఎస్ ఫర్ శ్రీదేవి ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 years షీ డిడ్ ఏ మూవీ నేమ్ కాల్డ్ పి ఫర్ 16 ఏళ్ల వయసు. శ్రీదేవి తన 19 సంవత్సరాల వయసులో పి 16 ఏళ్ల వయసు మూవీ తీసింది. సో పి అంటే 16th letter, ఎస్ అంటే శ్రీదేవి 19 years 19th alphabet. సో టీ ఫర్ T20. సో టీ ఫర్ T20 20th letter. సో తర్వాత వి గురించి మాట్లాడితే వి ఫర్ విక్టరీ. సో ఇట్లా అంటారు కదా పొలిటీషియన్స్. సో వి ఫర్ విక్టరీ ఇది 22. సో 22 అనమాట, ఓకేనా. సో వి ఫర్ విక్టరీ 22 ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రిమైనింగ్ సింపుల్. సో అఫ్ కోర్స్ ఐ తర్వాత ఐ ఈజ్ J10. సో ఆబ్వియస్లీ పీకి ముందు 15, ఓ ఇస్ 15, పీ తర్వాత Q17. సో ఇన్ ద సేమ్ వే సో W23 అయింది, X24, Y25, Z26. సో ఇట్లా హ్యాపీలీ యూ కెన్ రిమెంబర్ అనమాట. ఓకే, ఫస్ట్ ఎఫ్ ఫర్ ఫిక్స్ 7/G బృందావన్ కాలనీ. సో ఐ లవ్ యూ 9, 12, 21. సో M is I love you 9, 12, 21. K for Kings 11 Punjab. M looking like 3, it is in first half, so 13th letter. W is also looking like 3, it is in second half, so 23rd letter. ఓకేనా. సో తర్వాత మనకి N వాటర్ ఇమేజ్ ఇస్ 4, సో 14th letter. P ఫర్ 16 ఏళ్ల వయసు. సో దాని తర్వాత మనకి S ఫర్ శ్రీదేవి 19 years, R ఫర్ రైట్ టు ఓట్ 18 years. సో తర్వాత T ఫర్ T20, V ఫర్ విక్టరీ 22. సపోజ్ నేను 19th letter అడిగినా అనుకో, శ్రీదేవి 19 years అని గుర్తు రావాలి. సో 16th letter అడిగితే P ఫర్ 16 ఏళ్ల వయసు, P 16th letter. 11th letter అడిగితే K ఫర్ 11th letter. సో అట్లా టక అనుకుంటూ ఒక 3 to 4 times ఇలా అనుకోండి. తర్వాత నుండి హ్యాపీలీ యూ కెన్ రిమెంబర్ ఈజీలీ. ఓకేనా. సో ఈజీగా మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ మాట్లాడాలి. సో టోటల్ ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్ గైస్? సో టోటల్ ఇన్ ఇంగ్లీష్ 26 ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్, రైట్. సో ఆంగ్ల అక్షరమాలలో మనకి మొత్తం 26 అక్షరాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ 26 ఓవెల్స్ అంటే అచ్చులు ఎన్ని ఉన్నాయండి? 5. AEIOU. సో ఎన్ని ఉన్నాయండి మనకి? AEIOU. సో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఓవెల్స్ 5 ఉన్నాయండి. AEIOU. మరి వాటి లెటర్ పొజిషన్ చూద్దాం. ఏ అంటే ఫస్ట్ లెటర్, ఈ అంటే 5th letter, I అంటే 9th letter, O అంటే సో 15th letter, U అంటే 21st letter. గుర్తుందా? A1, E5, I love you 9, 12, 21, 9, O 15, P ఫర్ 16 ఏళ్ల వయసు దాని ముందుది. సో U ఫర్ I love youలో U 21. ఓకేనా. ఇప్పుడు కొంచెం జాగ్రత్త గమనించండి. ఇక్కడ +4 వచ్చింది, ఇక్కడ కూడా +4 వచ్చింది, ఇక్కడ +6 వచ్చింది, ఇక్కడ కూడా +6 వచ్చింది. సో ఇదొక ఆర్డర్ ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో హౌ మెనీ ఓవెల్స్ ఆర్ దేర్? టోటల్ 5 ఓవెల్స్ ఆర్ దేర్. AEIOU. అండ్ ఒక ఫేమస్ క్వశ్చన్ కూడా ఉంది, సమ్ ఆఫ్ ఆల్ ఓవెల్స్ అని అడుగుతాడు కొన్నిసార్లు. సమ్ ఆఫ్ ఆల్ ఓవెల్ లెటర్ పొజిషన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఆంగ్ల అక్షరమాలలో అన్ని అచ్చుల యొక్క స్థానాల మొత్తం ఎంత అని అడుగుతాడు క్వశ్చన్. సో ఎంత అండి? A + E + I + O + U. A ఎంత? 1, E is 5, I is 9, O is 15, U is 21. హౌ మచ్ ఇట్ ఈస్? చూడండి, 9 + 1 10, 15 + 5 20, 30 అయింది కదా. 30 + 21 ఎంత అంటే 51. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. 51. సమ్ ఆఫ్ ఆల్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ పొజిషన్స్ ఈజ్ ఈక్వల్ టు 51. ఆంగ్ల అక్షరమాలలో అన్ని అచ్చుల యొక్క స్థానాల మొత్తం ఎంత అంటే 51. మీకు చెప్పే ప్రతిదీ కూడా కొన్నిసార్లు ఇది అవసరమా అని అనిపిస్తుంది, బట్ ఎగ్జామ్లో ప్రతి లైన్ ప్రతి బిట్ ఇంపార్టెంట్. ఓకేనా. సో నంబర్ ఆఫ్ ఓవెల్స్, హౌ మెనీ ఓవెల్స్ వీ హ్యావ్ గైస్? సో నంబర్ ఆఫ్ ఓవెల్స్ 5. సో అవుట్ ఆఫ్ 26, సో ఓవెల్స్ 5 అయినప్పుడు, అచ్చులు 5 అయినప్పుడు, సో రిమైనింగ్ విల్ బి ఆబ్వియస్లీ కాన్సనెంట్స్. సో కాన్సనెంట్స్ అని ఉంటాయి. టోటల్ 26 - 5, ఆబ్వియస్లీ 21 కాన్సనెంట్స్ ఆర్ దేర్. 21 కాన్సనెంట్స్ ఆర్ దేర్. అర్థమవుతుందా? అన్నీ ఎన్ని ఉన్నాయి మనకి? మొత్తం ఆంగ్ల అక్షరాలు 26 ఉన్నాయి. 26లో 5 అచ్చులు పోతే మిగిలిన 21 హల్లులు. సో అవుట్ ఆఫ్ 26 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వీ హ్యావ్ 5 ఓవెల్స్, రిమైనింగ్ 21 వీ హ్యావ్ కాన్సనెంట్స్. అంతేనా? రైట్. సో ఇప్పుడు చూద్దాం. రైట్, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ అడిగితే చెప్పండి, చూద్దాం. ఇప్పుడు నేను ఏమడిగినా? సమ్ ఆఫ్ ఆల్ ఓవెల్ పొజిషన్స్ అని అడిగిన కదా, అన్ని అచ్చుల యొక్క స్థానాల మొత్తం ఎంత అని అడిగిన కదా.
సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీకు, మీరు ట్రై చేయండి ఆన్సర్. సమ్ ఆఫ్ ఆల్ కాన్సోనెంట్ లెటర్ పొజిషన్స్ హౌ మచ్? సో అన్ని హల్లుల యొక్క స్థానాల మొత్తం ఎంత? మీరు ట్రై చేయండి, నేను ముందు చెప్తా దానికి ఆన్సర్. ఓకేనా, ట్రై చేయండి చూద్దాం. అన్ని హల్లుల యొక్క స్థానాల మొత్తం ఎంత? వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ఆల్ కాన్సోనెంట్ లెటర్ పొజిషన్స్? ఇది నా క్వశ్చన్. రైట్, చూద్దాం, ఇప్పుడు చూద్దాం. రైట్, నెక్స్ట్ దీంట్లో లెటర్ పొజిషన్స్ అయిన తర్వాత సో మనం ఆపోజిట్ లెటర్ పొజిషన్ అనే కాన్సెప్ట్కి వెళ్తున్నాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆపోజిట్ లెటర్ పొజిషన్స్ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలవాలి. ఓకేనా, సో వాట్ ఈజ్ మీన్ బై అపోజిట్ లెటర్ పొజిషన్స్ ఆర్ అపోజిట్ లెటర్స్? ఓకేనా, సో వాట్ ఈజ్ మీన్ బై అపోజిట్ లెటర్స్? అసలు ఎదుటెదుటి అక్షరాలు అంటే ఏంటి? సింపుల్ అండి. ఒకసారి మీరు ఇదివరకు మనం ఏం రాసాం చూద్దాం. సో ఏ టు జెడ్ ఏమో మనం లెఫ్ట్ రైట్ రాసాం, ఫ్రమ్ ఎన్ టు జెడ్ ఏమో రైట్ టు లెఫ్ట్ రాసాం కదా. సో ఫ్రమ్ ఏ టు రైట్ వి రిటర్న్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్, ఫ్రమ్ ఎన్ టు జెడ్ వి రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. బట్ వై ఇట్ వాజ్ రిటర్న్? ఎందుకు అలా రాసామంటే ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ, సో ఏ ఈజ్ ఫస్ట్ లెటర్, జెడ్ ఈజ్ 26th లెటర్. ఇఫ్ యూ యాడ్ బోత్ టు యూ విల్ గెట్ 27. ఇస్ ఇట్ క్లియర్? 1 + 26. In the same way, B letter position 2, Y letter position 25. If you add both, again you will get 27. And then 2 + 25, 27. So C3, X24. If you add both letter positions, again you will get 27. So you can add any two letter positions here. 4 + 23, 27. 5 + 22, 27. So wherever you want, you can check here. ekkadaina cheyandi. Chudu 6 + 21, 27. 7 + 20, 27. So 8 + 19, 27. So 9 + 18, 27. 10 + 17, 27. 11 + 16, 27. 12 + 15, 27. 13 + 14, 27. So then if ఒకసారి చూడండి, if sum of two letter positions is equal to 27, then those two letters are called as opposite letters to each other. ఏవైనా రెండు అక్షరాల స్థానాల మొత్తం కనుక 27 వచ్చినప్పుడు ఆ రెండు అక్షరాలని ఒకదానికొకటి ఎదుటెదుటి అక్షరం అంటాం. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. సో 1 letter from the first half, another letter from the second half. So sum of two letter positions should be 27, right? So in that 1 letter from the first half, other letter from the second half. చూడండి, సో 1 letter from first half, other letter from the second half. సో రెండు అక్షర స్థానాల మొత్తం 27 రావాలి. అందులో ఒక అక్షరం మొదటి అర్ధ భాగంలోనిది అయి ఉండాలి, ఇంకొక అక్షరం రెండవ అర్ధ భాగంలోనిది అవ్వాలి. ఆ రెండు అక్షరాలని కూడినప్పుడు 27 రావాలి. అప్పుడు ఆ రెండు అక్షరాలని మనం ఏమంటామంటే ఎదుటెదుటి అక్షరాలు అనడం జరుగుతుంది. సార్ మరి ఎందుకు ఈ ఎదుటెదుటి అక్షరాలు చాలా ఇంపార్టెంట్ మనకి? వై దీస్ అపోజిట్ లెటర్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటే, సో ఇన్ ద ఎగ్జామినేషన్, ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, ఆడ్ వన్ అవుట్, సో ఇన్ సిరీస్, ఓకే, everywhere these are very very important. So to recollect or to identify the logic very quickly, సో లాజిక్ని చాలా సింపుల్గా అర్థం కావాలనుకుంటే మనకి ఈ కోడ్స్, ఈ షార్ట్ కట్ మనం తెలవాలి. ఈ అపోజిట్ లెటర్స్ మనకు తెలవాలి. అంటే రెండు లెటర్స్ని యాడ్ చేస్తే 27 వస్తుంది, వాటిని అపోజిట్ లెటర్స్ అంటాం. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఏకి అపోజిట్ లెటర్ జెడ్ ఉంది, బికి వై, సికి ఎక్స్, డికి డబ్ల్యూ, ఈకి వి, ఎఫ్కి యూ. ప్రతిసారి మనం యాడ్ చేయాలంటే కష్టం కదా. సపోజ్ నేను అడిగిన కేకి అపోజిట్ లెటర్ ఏమని అడిగిన, కే అంటే 11 కదా, మరి 11కి ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది? 16. మరి కేకి అపోజిట్ లెటర్ ఏంటి? 16 అంటే పి. మరి అలాగే డబ్ల్యూకి అపోజిట్ లెటర్ అడిగిన, డబ్ల్యూ అంటే 23, అపోజిట్ లెటర్ 23కి ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది? 4 అంటే డి. అంతేనా కదా? సో ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ అపోజిట్ లెటర్ టు డి, సో డి లెటర్ పొజిషన్ ఇస్ 4. హౌ మచ్ టు బి యాడెడ్ టు గెట్ 27? D is 4. 4 + 23 is 27. 23 is what? W. So sum of two letters should be 27. Then only those two letters are opposite to each other. So every time adding and getting the answer is somewhat difficult, and recollecting everything is difficult. Correct కదా? సో ప్రతిదీ కూడా అట్లా తెచ్చుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో అందు గురించి అని చెప్పి మనకు కొన్ని కోడ్స్ రూపంలో వీఆర్ గివింగ్ దట్ వన్. ఓకేనా, కొన్ని కోడ్స్ ఇచ్చాను ఇక్కడ నేను. ఆ కోడ్స్ కనుక మీరు గుర్తుపెట్టుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఇంకోటి, నేను ఏదైనా కొత్తగా చెప్పినప్పుడు మీకు అబ్బా ఇదంతా మనకు గుర్తుంటుందా అని అనుకుంటారు. బట్ నాతో పాటు ట్రావెల్ అవ్వండి, సింపుల్గా గుర్తుంటుంది. సో వన్స్ మీకు రీజనింగ్లో ఈ పోర్షన్, ఎనాలజీ, ఆడ్ వన్ అవుట్, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్, ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్,
ఇవి అయిపోయేంత వరకు అంటే ఆల్ఫాబెట్ నంబర్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఈ లెసన్స్ అన్నీ అయిపోయేసరికి సో మీకు ఈ దానిపైన గ్రిప్ వచ్చేస్తుంది, మొత్తం గ్రిప్ వచ్చేస్తుంది, ఏ మాత్రం డౌట్ ఉండదు, అది నా గ్యారంటీ. ఓకేనా, రైట్. సో ఏ అపోజిట్ లెటర్ జడ్ యూ కెన్ రిమెంబర్ లైక్ అజీజ్, బి అపోజిట్ లెటర్ వై వీ కెన్ రిమెంబర్ లైక్ బాయ్, సి అపోజిట్ లెటర్ ఎక్స్ క్రాక్స్, డి అపోజిట్ లెటర్ డబ్ల్యూ డ్యూ. ఓకేనా, సో ఈ అపోజిట్ లెటర్ వి ఈవిఎం, ఈవిఎం, ఎఫ్ అపోజిట్ లెటర్ యు ఎఫ్ ఫాల్తూ ఆర్ ఫన్, జీటీ గుజరాత్ టైటన్స్ ఆర్ తెలంగాణ, హెచ్ఎస్ హై స్కూల్ ఆర్ హై స్కూల్ అనవచ్చు. ఓకేనా హెచ్ఎస్ హై స్కూల్. తర్వాత ఐఆర్ ఇండియన్ రైల్వే లేదా హిందుస్థాన్ కూడా అనవచ్చు, హిందుస్థాన్. ఓకే, ఐఆర్ ఇండియన్ రైల్వేస్ ఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్, ఇల్లీగల్ రిలేషన్షిప్ కాదు. ఓకేనా, సో జే అట్లా కూడా అనవచ్చు. జేక్యూ జంగిల్ కా క్వీన్ ఆర్ జాకీ క్వీన్, జంగిల్ కా క్వీన్ అంటే ఏంటో తెలుసా, అడవి రాణి, రైట్. కేపీ కూకట్పల్లి, పీకే పవన్ కళ్యాణ్. సో ఎల్ఓ లవ్లో రెండు పేర్స్ ఉన్నాయి చూడు, ఎల్ఓ ఆపోజిట్, ఈవి ఆపోజిట్, సో ఎంఎన్ మ్యాన్. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, ఏజెడ్ అజీజ్, బీవై బాయ్, సిఎక్స్ క్రాస్, డిడబ్ల్యూ డ్యూ, ఈవిఎం, ఎఫ్యు ఫాల్తూ, జీటీ తెలంగాణ, హెచ్ఎస్ హై స్కూల్, ఐఆర్ ఇండియన్ రైల్వే, జేకే జంగిల్ కా క్వీన్. ఓకే, జేక్యూ జంగిల్ కా క్వీన్, జే తర్వాత కేపీ కుకట్పల్లి, సో ఎల్ఓ లవ్, ఎంఎన్ మ్యాన్. సో ఈ విధంగా మీరు అపోజిట్ లెటర్ స్పేస్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఒకసారి చూడండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం రిమైనింగ్ థింగ్స్.